హాయ్ అండి. హనుమాన్ స్వాముల పూజ సెకండ్ పార్ట్ తర్వాత ఇది థర్డ్ పార్ట్ని చూపిస్తున్నాను చూడండి. ఉత్సవ విగ్రహాలు తెచ్చి మనకి ఇక్కడ పెట్టేసి అభిషేకము స్టార్ట్ చేసేసారండి. సెకండ్ వీడియోలో ఇక్కడ పెట్టడం వరకు చూపించాను కదా, ఇది థర్డ్ వీడియోలో ఇప్పుడు అభిషేకం అనేది స్టార్ట్ చేశారండి. ఇక్కడ స్వాములు అయితే ఒక్కొక్కరిగా లైన్లో అందరూ మంచిగా మనస్ఫూర్తిగా అభిషేకం అయితే స్టార్ట్ చేసేసారనమాట. సీతారాములు, లక్ష్మణ స్వామి, హనుమాన్ అక్కడ ఉన్నాయి కదా, వాటన్నిటికీ ఒక్కొక్కరిగా పంచామృతాలతో అభిషేకం స్టార్ట్ చేసేసారు. వీడియోలో చూస్తున్నారు కదా. ఇక్కడైతే చాలామంది స్వాములు ఉన్నారండి. ఈ స్వాములందరూ 40 రోజుల దీక్షలో ఉన్నారనమాట. ఇలా పూజ అయిన తర్వాత ఇరుముడి కట్టేసి వీళ్ళు గుడికి స్టార్ట్ అయ్యారండి. గుడికి అంటే మనం గణేష్ గడ్లో ఉన్నాం కదా, అక్కడ స్వామివారిని దర్శించుకుంటారనమాట. ఇరుముడి కట్టిన తర్వాత చూడండి, మెట్ల దగ్గర పూజ ఇలా ప్రిపేర్ చేసి అమ్మవారి విగ్రహాలు, లక్ష్మణ, సీత వాళ్ళందరినీ అలంకరించేసి అక్కడ పెట్టేసి పూజ చేశారనమాట. ఇప్పుడు స్వామివారికి కట్టుకున్న వీళ్ళ అందరి ముడుపులు ఇక్కడ పెట్టేసి వాళ్ళు భోజనానికి అయితే వెళ్ళారు. భోజనం చేసి వచ్చిన తర్వాత ఇరుముడిని తీసుకొని వీళ్ళైతే భద్రాచలంకి స్టార్ట్ అవుతారనమాట. ఇదండి హనుమాన్ విజయోత్సవం సందర్భంగా హనుమాన్ భక్తులు అందరూ నిర్వహించిన పూజ 40 రోజులు కంప్లీట్ అయిన సందర్భంగా వాళ్ళు పూజను ఇలా ప్రిపేర్ చేసుకొని భద్రాచలం అయితే వెళ్తున్నారు. ఇదండి ఇది వీడియో. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, గణేష్ గడ్డలో ఈ విజయోత్సవాలు అయితే ప్రిపేర్ చేశారనమాట. మీరు కూడా గణేష్ గడ్డని ఒకసారి విజిట్ చేయండి.